ఎండాకాలంలో వర్షం చూస్తారా? టడా! ఇది రెయిన్ థీమ్ అండి. మా పాప 8థ్ మంత్ బర్త్‌డే ఫోటోషూట్ కోసం బ్యాక్‌డ్రాప్‌లో ఇలా రెయిన్ థీమ్ అరేంజ్ చేశాను. యాక్చువల్లీ అమెజాన్‌లో ఒక డీఐవై అంబ్రెల్లా ర్యాండమ్‌గా కనిపిస్తే పర్చేస్ చేశాను. వాళ్ళిచ్చిన స్టిక్కర్ మీద బ్లూ ఉంది. సో, బ్లూ ఫిషెస్ అయితే నేను పెయింట్ చేసేసాను. ముందు అంత ఆలోచన ఏం లేదు. ఆ ఈవెంట్ ర్యాండమ్‌లీ బ్లూ ఫిషెస్ అయితే చాలా అనిపించాయని పెయింట్ చేశాను. ఫైనల్ అవుట్‌పుట్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా అనిపించింది. క్యూట్ అంబ్రెల్లా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూస్తున్నట్టు. నాకు అస్సలు ఐడియా లేదు. ఈసారి రెయిన్ థీమ్ చేద్దామని. నేను ర్యాండమ్‌గా అమెజాన్‌లో క్రాఫ్టెడ్ డీఐవైస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాను. సో, దిస్ అంబ్రెల్లా వాస్ ఇంట్రెస్టింగ్. కానీ నేను చిన్న సైజ్ అనుకోలేదు. పెద్ద సైజ్ వస్తుందనుకుని ఆర్డర్ పెట్టాను. కానీ ఓపెన్ చేసి చూస్తే ఇట్ వాస్ టూ స్మాల్. సరే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకోని రిటర్న్ కూడా రిక్వెస్ట్ పెట్టేసాను. దెన్ బ్లూ కలర్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అది చూసి అనిపించింది. వై నాట్ దిస్ మంత్ నేను బ్లూ కలర్ థీమ్ ఎందుకు చేయకూడదు? ఈ అంబ్రెల్లాని ప్రాప్ కింద యూజ్ చేసి రెయిన్ డ్రాప్స్ కింద పెడితే ఎలా ఉంటుంది అన్న థాట్ వచ్చి ఐ వెంట్ అహెడ్. ఎలా వచ్చింది ఫోటోస్ అన్ని చాలా వచ్చాయి. ఏం జరిగింది అనేది వీడియోలో చూసేసేయండి. వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ నీలూస్ క్రాఫ్ట్ హౌస్. ఈ థీమ్ కోసం నేను 2 నెక్ క్లాత్స్ తీసుకున్నాను. వైట్ అండ్ బ్లూ. ఓన్లీ డార్క్ బ్లూ అయితే అంత బాగుండదు. వెనకాల వైట్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించి 2 కూడా తీసుకొని మా విండోకే హ్యాంగ్ చేశాను. విండో దగ్గర అయితే మనకి పైన గ్రిప్ ఉంటుంది, బాగుంటుంది అనిపించి. దెన్ ఒక డార్క్ అండ్ లైట్ బ్లూ చార్ట్స్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా చేయడం వల్ల నేను చూపించినట్టు చేస్తే మనకి డ్రాప్స్ అనేవి ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు, షేప్స్ అన్నీ కూడా. ఇలా నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకున్నాక 2 సైడ్స్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి సన్నగా బ్లూ కలర్ లైన్స్ లాగా చార్ట్ అయితే కట్ అవుతుంది. అప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద మళ్ళీ ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డ్రాప్ షేప్ అనేది చాలా ఈజీగా రెడీ అవుతుంది. మనకి చూడ్డానికి అన్ని డ్రాప్స్ కనిపిస్తాయి కానీ నాకు జస్ట్ 4 to 5 మినిట్స్లోనే చాలా డ్రాప్స్ అయితే నేను కట్ చేసుకున్నాను. అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బండిల్స్గా నేను ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ని ఇలాగా చిన్న చిన్న డ్రాప్స్ కింద అయితే కట్ చేసుకున్నాను. దీనివల్ల నాకు చాలా తక్కువ టైంలోనే చాలా వాటర్ డ్రాప్స్గా అయితే వచ్చేసాయి షేప్స్ అన్నీ కూడా. పర్ఫెక్ట్గా ఒకటే షేప్ రావాలని లేదు, ర్యాండమ్ షేప్స్ వచ్చినా బాగుంటుంది. అలాగే నేను లైట్ బ్లూ చార్ట్ కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్లో 2 సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద తీసుకొని ఇలాగా లైట్ బ్లూ వాటర్ డ్రాప్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. సో మై 2 షేడ్స్ ఆఫ్ బ్లూతో వాటర్ డ్రాప్స్ అయితే రెడీ అయిపోయాయి. సో వీటిని ఇప్పుడు కర్టెన్స్ చేయాలి. సో దానికోసం నేను బ్లూ కలర్ దారంతో సూది దారంతో కలిపి ఇలాగా కర్టెన్ షేప్లో ఒకదానిపైన ఒకటి డ్రాప్స్ వచ్చేసేలాగా అరేంజ్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ 6 డార్క్ బ్లూ అండ్ 6 లైట్ బ్లూ కర్టెన్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. 2 డార్క్ అండ్ లైట్ 2 కలిపి నాకు మొత్తం 12 కర్టెన్స్ అయితే పట్టాయి. ఇలాగ దూరంగా ఒకదాని కింద ఒకటి డ్రాప్లెట్ కనిపించేలా మనమైతే అరేంజ్ చేసుకోవాలి. నేను ఇలాగా 6 డార్క్ బ్లూ కర్టెన్స్ రెడీ చేసుకున్నాను. అలాగే 6 లైట్ బ్లూ కర్టెన్స్ కూడా. అండ్ ఆల్టర్నేటివ్గా డార్క్ లైట్ కనిపించేలాగా విండోకి అరేంజ్ చేసేసుకున్నాను. దెన్ నెక్స్ట్ కమ్స్ టు క్లౌడ్స్. సో క్లౌడ్స్ కోసం నేను వైట్ కలర్ చార్ట్ తీసుకొని క్లౌడ్స్ షేప్లో ర్యాండమ్గా కట్ చేశాను. ఒకటే ఎగ్జాక్ట్ షేప్లో కాకుండా డిఫరెంట్ షేప్స్లో 3 డిఫరెంట్ క్లౌడ్స్ని అయితే కట్ చేసుకున్నాను. దానికి నేను కాటన్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. జస్ట్ స్టిచ్ చేశాను కాటన్ని డబల్ టేప్ యూస్ చేసి. కొంచెం అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు, బట్ ఓకే, నాకైతే సాటిస్ఫై అయ్యాను. సో నేను ఇలా 3 క్లౌడ్స్ని అయితే అరేంజ్ చేసుకున్నాను. దెన్ చిన్న ప్రాప్స్ని అయితే అరేంజ్ చేసుకున్నాను. కింద ఒక వైట్ క్లాత్ వేసి బ్లూ కలర్ షీట్ని అయితే యాడ్ చేశాను. కొంచెం వెట్గా మరి రెయిన్ థీమ్ కదా, సో కింద కూడా తడి ఉండాలి అన్నట్టు నా దగ్గర ఒక క్యూట్ బ్లూ కలర్ పెంగ్విన్ అయితే ఉంది. సో వాడిని యాడ్ చేసి నేను అనుకున్న పెయింట్ వేసుకున్న అంబ్రెల్లాని అయితే యాడ్ చేశాను. ఇంకా చూడండి, మా పాపని కూర్చోపెట్టాక ఎక్కడ కుదురుగా ఉంటుంది. అది లాగేను ఇది లాగేను, అది పీకేను ఇది పీకేను, వెనకాల లైట్స్ లాగేస్తానంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లైట్స్ కూడా యాడ్ చేశాను లాస్ట్లో. అండ్ దట్ వాజ్ ద హోల్ వైబ్. చాలా వచ్చాయి ఫొటోస్ అన్నీ కూడా. అండ్ మా పాప కూడా ఆడుతూ పాడుతూనే బోల్డ్ అన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. అండ్ ర్యాండమ్గా క్యాండిడ్గా కూడా చాలా మంచి ఫొటోస్ అయితే వచ్చాయి. మీకు నచ్చాయో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ హియర్ ఆర్ హర్ పిక్చర్స్. ఇలా నేను ఎవ్రీ మంత్ డిఫరెంట్ కలర్స్తో థీమ్డ్ ఫోటోగ్రఫీ అయితే చేస్తూ ఉంటాను. ప్రీవియస్గా ఏం చేశానో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను.
సో నెక్స్ట్ మంత్ ఏం థీమ్ చేయాలి? ఏ కలర్ చేయాలి? ఎలా చేయాలి? అని మీకు కూడా ఐడియాస్ వస్తే కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను అవే ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నీలూస్ క్రాఫ్ట్ హౌస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే క్రియేటివ్ అండ్ స్టే హ్యాపీ. బాయ్.